పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా. కలవరమెందుకు కలత చెందకు, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశం ప్రభువునికి అర్పించుకుందాం. వాసా మెస్సయ్య రెడ్డి సుష్మా వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు ఎం నిర్మల. వాసా మెస్సయ్య రెడ్డి సుష్మా వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఉషారాణి కుటుంబమును ప్రణీత అంతోని వారి ప్రార్థన ద్వారా జరిగిన మేలులకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరజ్ కార్తికేయన్ 7 సంవత్సరాల కుమారుడు సివియర్ బాడీ అలర్జీతో బాధపడుచుండగా త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. నిన్నటి దినం వివాహ వార్షికోత్సవం కొనియాడి ఉన్న అరుణ్ బ్యూలా మంచి ఆరోగ్యం భవిష్యత్తు కొరకు వారి తలంచిన తలంపు నెరవేరినట్లుగా దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించినట్లుగా కుమార్తె మేరీ ఆర్యానా మంచి తెలివి జ్ఞానం ఆరోగ్యం కొరకు కార్తీక్ జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కార్తీక్ వివాహ విషయంలో ఆటంకాలన్నీ తొలగిపోనట్లుగా మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న ఎస్ తెరజమ్మ. నిన్నటి దినం వివాహ వార్షికోత్సవం కొనియాడి ఉన్న అరుణ్ బ్యూలా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. బెల్లం సాత్విక్ జన్మదినోత్సవంగా మంచి ఆరోగ్యం చదువులు బంగారు భవిష్యత్తు కొరకు పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని ప్రభు అతనికి ప్రసాదించినట్లుగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. బెల్లం సాత్విక్ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆటంకముల నుండి విడుదల బిడ్డల వివాహ విషయంలో దేవుని చిత్తం మాత్రమే నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కుటుంబంలో శాంతి సమాధానం ఆర్థిక అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక దంపతులకు జన్మించిన కుమార్తె ఐసీయూలో బ్రీతింగ్ ఇష్యూతో బాధపడుచుండగా త్వరగా కోలుకోవాలని ఆ బేబీ త్వరగా కోలుకొని త్వరగా డిశ్చార్జ్ అగినట్లుగా దేవుడు ఆ కుమార్తెపై కనికరించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. బి రెడ్డి జీవన్ రెడ్డి ప్రీతి వీరందరితో పాటు మనందరి ఉద్దేశం ప్రభువునికి అర్పించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక మంగళవారమును దేవుడు మనకు దయచేసి అద్భుతాల అంతోని వారి మహత్కర ప్రార్థన ద్వారా ఇప్పటి వరకు మనలందరినీ మెట్టుగుడాలో ఇక్కడ దేవుని యొక్క వాక్య పరిచర్యలో నడిపించాడు. మరొకసారి మధ్యాహ్న సమయంలో 3 గంటల ప్రార్థనలో దైవ సన్నిధిలో గడపడం దేవుడిచ్చిన గొప్ప ధన్యత. రండి మనమందరం కలిసి అంతోని వారి ప్రార్థన ద్వారా అద్భుతాలు జరగాలని భక్తితో కరుణ జపమాలలో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును
విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యోహాను 14:1 యేసుప్రభు నేను వెళ్ళుతున్నాను అని పలుకగా కలవరపడిపోయినటువంటి శిష్యులకు ప్రభు పలికిన మాట, కలవరపడవలదు, మీరు కలవరపడవలదు, నన్ను విశ్వసించండి, దేవుని విశ్వసించండి అని ధైర్యం చెప్పాడు. ఈరోజు మీరు కూడా కలవరముతో ఉంటే అదే మాట ద్వారా దేవుడు మిమ్మల్ని కలవరము నుండి బయటపడు మార్గమునిచ్చి వారిని ఏ విధంగా గొప్ప సాక్షులుగా తర్వాత సేవలో వాడుకున్నాడో అలాంటి కార్యం మీలో, మీ ఇంటిలో, మాలాంటి గురువులు, కన్యాస్త్రుల జీవితంలో, పాస్టర్ల జీవితంలో, పరిచర్యలో జరుగునుగా. John 14:1 The Lord said, "Do not let your heart be troubled, because I am going, but it is good for me to go, and it is good for you that I go, so that I can send the Holy Spirit who will comfort you." మొదటి గుర్తులో ఆదికాండం 1:2-3 ఆకాశము అప్పుడు ఆనాడు భూమికి ఒక ఆకారము లేదు, అది శూన్యముగా ఉండెను, అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను, దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను, అప్పుడు వెలుగు కలుగునుగాక అని దేవుడు ఆజ్ఞాపించెను, వెంటనే వెలుగు పుట్టెను. In the beginning the earth was full of void, there was no form, it was all looking empty, and then Holy Spirit hovered over the creation, and God said, "Let there be light," and immediately the light came. దేవా అదే మాట చెప్పి అంధకార శక్తులన్నీయు వెలుగు కలుగునుగాక అని నీ మాట ద్వారా తొలగిపోవునుగాక. వెలుగు మా ఇంటిలో ఈ రోజు నుండి కలుగునుగాక. అందరూ ప్రకాశించే దినముల కోసం ఈ పాట పాడుదాం. కలవరమెందుకు కలత చెందకు, కలవరమెందుకు కలత చెందకు, వేదనలెన్నున్న శోధనలెదురైనా, వేదనలెన్నున్నా శోధనలెదురైనా, సిగ్గుపడనీయడు యేసయ్యా, ఓడిపోనీయడు, సిగ్గుపడనీయడు నా యేసయ్యా, ఓడిపోనీయడు. శూన్యములో ఈ సృష్టిని తలనోటి మాటతో సృజించిన, శూన్యములో ఈ సృష్టిని తన నోటి మాటతో సృజించిన, యేసయ్యా నీతో ఉన్నాడులే, యేసయ్యా నీతో ఉంటాడులే, యేసయ్యా నీతో ఉన్నాడులే, యేసయ్యా నీతో ఉంటాడులే. నిత్య
మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యోహాను సువార్త 6వ అధ్యాయం 18 నుంచి 20 వచనంలో పెనుగాలి వలన సరస్సునందు అలలు చెలరేగెను. యేసు సముద్రంపై నడుచుచు పడవను సమీపించుటను చూచి వారు భయభ్రాంతులైరి. కాని యేసు వారితో నేనే కదా, భయపడకుడు అని చెప్పాను. ఇప్పుడు కూడా మీ జీవితంలో అనేక విషయంలో అలలు, తుఫాను, మునిగిపోతున్న పరిస్థితి అలాంటిది మీ ఇంటిలో ఉన్నాయి కదా. ప్రభు మీతో చెప్తున్నాడు, నేనే కదా, భయపడకుడు. వాళ్ళు అందరినీ భద్రంగా దరికి చేర్చిన దేవుడు మిమ్మలను కూడా ఈ పాట ద్వారా ఇప్పుడు ఉన్న సమస్య నుండి దేవుడు తప్పక బయటపడు మార్గమునిస్తాడు. John 6:18-20 there was a heavy storm and the boat was about to sink. The waves were hitting the boat and Jesus walked on the water and he came near them, but they were all frightened. Jesus said, do not be afraid, it's I. The Lord who says I means I am the one in control of the storm and I know how to manage. He did it. He will do the same thing for you. భక్తితో పాడదాం. అలల మధ్యలో, తుఫాను మధ్యలో మీ ఇంటిలో అద్భుతాలు జరుగునుగా. ఆమేన్. అలల హోరులో పెనుగాలి వీచిన వెనుదీయని ఆత్మీయ యాత్రలో అలల హోరులో పెనుగాలి వీచిన వెనుదీయని ఆత్మీయ యాత్రలో యేసయ్యా నీతో ఉన్నాడులే, యేసయ్యా నీతో ఉంటాడులే. యేసయ్యా నీతో ఉన్నాడులే, యేసయ్యా నీతో ఉంటాడులే. కలవరమెందుకు, కలత చెందకు. మీ జీవితంలో కూడా అలల మధ్యలో ఉన్న పరిస్థితిని దాటుటకు ప్రభు దగ్గర ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దానియేలు గ్రంథంలో అగ్ని పరీక్ష జరిగింది, గెలిచారు. సింహాల మధ్యలో ఇంకొక పరీక్ష జరిగింది. ఈ రెండు రకమైన పరీక్షలో జయం పొందడం మాత్రమే కాదు, దేశం మొత్తం దానియేలు వలన యెహోవా ప్రభువే నిజమైన దేవుడని తెలుసుకునే భాగ్యం దొరికింది. మీ జీవితంలో ఏ కష్టాలు వచ్చినా తర్వాత జరగబోయేది గొప్ప ఉజ్జీవం. ఆమేన్. If something happens in you, in your family, if you are not perturbed by it, like the way you may go through test by the fire, or maybe among the lions' den you are caught up today. But if you hold on, God will make you to become a testimony for the whole nation. Amen. దానియేలు గ్రంథం 3:49లో దాన్ని మనం చదువుతున్నాం. దానియేలు గ్రంథం 6:22లో కూడా దీన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. Whether you are going through test on the fire or among the lions, then you are caught up. We hear in Daniel 3:49, Daniel 6:22, the Lord protected and he became victorious. He became a testimony for the whole nation, including the king, bowed down before him and his king and the Lord. భక్తితో పాడదాం. ఇలాంటి సాక్షిగా మీరు కూడా లేపబడే దినముల కోసం ఈ పాట. Amen. అగ్ని జ్వాలలే నిన్ను చుట్టి వేసిన, సింహాల మధ్యన నీ ముందిన, అగ్ని జ్వాలలే నిన్ను చుట్టి వేసిన, సింహాల మధ్యన నీ ముందైనా, యేసయ్యా నీతో ఉన్నాడులే, యేసయ్యా నీతో ఉన్నాడులే. యేసయ్యా నీతో ఉన్నాడులే, యేసయ్యా నీతో ఉంటాడులే. భక్తితో ప్రార్థన చేస్తాం. ప్రతి పరీక్షలో దేవుడు మిమ్మల్ని గెలిపించునుగాక. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రభు మనతో పలుకుతున్నాడు, కలవరపడవలదు. కారణం ఏంటంటే మీ పక్కన 10,000 మంది పడినా ఏ కీడు మిమ్మల్ని సమీపించదు, మీ గూడారం సమీపించదు. అందువలన ఈ ప్రార్థనను రోజు మనం చెప్పి రోజు దేవుడు కాపాడుతున్నాడు. ఐ హోప్ యువర్ ఫ్యామిలీ ఆల్సో ఇస్ ప్రొటెక్టెడ్ స్పెషల్లీ త్రూ దిస్ ప్రేయర్ ఆఫ్ కాన్సక్రేషన్. అందరు కలిసి ఈరోజు కూడా దేవుడు అన్ని కీడుల నుండి అందరినీ కాపాడని ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొంటున్న అందరినీ, ఇక్కడ బయట ప్రోగ్రాంలో పాల్గొంటున్న వారందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణంలో నమ్మకముగాను, మరణంలో నమ్మకముగాను, మరియు సదాకాలమునే మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా. Pray for us. పట్టజాలని దీవెనలు అనే పదము నాకు తెలుగులో మంచిగా నచ్చిన ఒక పదం. అలా మన బైబిల్లో లేకపోయినా కొన్ని బైబిల్ ట్రాన్స్లేషన్లు అలా ఉన్నది. పట్టజాలని దీవెనలు. మలాకి 3:10, నేను ఆకాశ ద్వారమును విప్పి మీపై మంచి వస్తువులను సమృద్ధిగా కురిపింతునో లేదో మీరే చూడవచ్చును అని దేవుడు పరీక్ష పెట్టమంటున్నాడు మనలను. ఎప్పుడు 10లో ఒక భాగాన్ని మందిరమునకు కానుకగా మనం ఇచ్చినప్పుడు, దేవునికి ఇచ్చినప్పుడు. వెన్ వీ కాంట్రిబ్యూట్ 1/10 of whatever we have to the Lord is telling like this, you test me and see, will I not open the windows and doors of heaven and pour out the best thing in your life. మలాకి 3:10. జరుగునుగాక ఈ వాగ్దానానుసారం పట్టజాలని దీవెనలు మీకు పాడుదాం. ఆకాశపు వాకిళ్ళు తెరచి పట్టజాలని దీవెనలొసగే. ఆకాశపు వాకిళ్ళు తెరచి
యేసయ్యా నీతో ఉన్నాడులే, యేసయ్యా నీతో ఉంటాడులే. పట్టజాలని దీవెనల కోసం మీ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రత్యేక ప్రకటనలు రండి, పాల్గొనండి, అలాగే ప్రార్థించండి. అక్టోబర్ నెల 20 సాయంత్రం నుంచి 24 సాయంత్రం వరకు మన దగ్గర తెలుగు భాషలో చక్కటి వాక్య పరిచర్యతో స్వస్థత కూటం జరుగుతుంది. వచ్చి పాల్గొనండి. రూమ్స్ బుక్ చేసుకోండి. డార్మెంటరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. 20th ఈవినింగ్ టు 24th ఈవినింగ్ is the Telugu retreat, another beautiful chance for you to prepare towards the new year, another 2 months to go. రెండవదిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, 18, 19 ఈ 2 రోజుల్లో గడిచిన కొన్ని రోజులుగా నేను చెప్పినటువంటి ఆ టైం టేబుల్ లైట్గా మారింది. గమనించండి. పగలు కాదు, సాయం సమయమున 18, 19 ఈ 2 రోజులు, అంటే వచ్చే శని మరియు ఆదివారం ఈ 2 రోజులు సాయం సమయం 5 గంటల నుంచి 9:30 గంటల వరకు కడపలో ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో కడప రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆ పరిశుద్ధ స్థలంలో స్వస్థత కూటం నడిపించుటకు మేము వస్తున్నాం. రండి, మనమందరం కలిసి ఒకరి కోసం ఒకరు ప్రార్థించి ప్రభు యొక్క రాజ్యం కడప మేత్రాసనమంతా ప్రజలను దీవించబడాలని మనం ప్రార్థించుకుందాం. ప్లీజ్ నోట్ దర్ ఇస్ a small change in the schedule, the timing. That is not 18th and 19th we are having the program as it is. The date is right, but the timing is not from morning, but it is from evening 5 o'clock to 9:30. So coming Saturday, Sunday in the evening 5 to 9:30, 2 days, Sunday, Saturday, we have a program in Kadapa and Our Lady of Good Health Shrine near the railway station Kadapa. Come and be blessed and pray for the same. మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనం, ఆయన మనం పాపములను తనపై ఉంచుకొని సిలువపైకి చేర్చను, ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థతులగుదురి. The Lord has carried our iniquities to his cross, and by his the wounds that he received, we have all received healing already. దేవా, నా స్వస్థత జరిగిందని నేను క్లెయిమ్ చేస్తుండగా నా విశ్వాసమే నన్ను స్వస్థపరచమని భక్తితో ప్రార్థిస్తాం. అనేక క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న వాళ్లకు, ఐసీ వార్డులో ఉన్నవారికి, యాక్సిడెంట్ విపత్తుల వలన చిక్కుకున్న వారికి, ఇక ఆసుపత్రిలో పోరాడుతున్నటువంటి అనేక వ్యాధిగ్రస్తుల కోసం ఈ ప్రార్థనను అర్పిస్తూ భక్తితో ముగిస్తాం. ఈరోజు కూడా మనము
మొత్తం హాఫ్ అన్ అవర్ అర్ధగంట సేపు దైవ సన్నిధిలో గడిపాం. ఈ కొంతసేపు ప్రార్థన పట్టజాలని దీవెనలతో, స్వస్థతతో, మహిమతో, కలవరమన్నీ తొలగించి మీ జీవితంలో ఉన్న సముద్రమును దాటించి దేవుడు వాగ్దాన భూమిలో మిమ్మల్ని నిలుపునుగాక. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. రక్తం చింది దెబ్బలు పొంది వ్యాధులను స్వస్థపరచే కరుణామయుడు. రక్తం చింది దెబ్బలు పొంది వ్యాధులను స్వస్థపరచే కరుణామయుడు. యేసయ్యా నీతో ఉన్నాడులే, యేసయ్యా నీతో ఉంటాడులే, యేసయ్యా నీతో ఉన్నాడులే, యేసయ్యా నీతో ఉంటాడులే. సిగ్గుపడనీయడు మన యేసయ్యా, ఓడిపోనీయడు. చివరి ఆసురం కోసం ప్రార్థింపగా దయగల తండ్రి, అనేక విన్నపాలతో వేచి ఉన్న బిడ్డలందరిపై కనికరించము దేవా. వీసా కోసం వేచి ఉన్నారు, పిఆర్ కోసం వేచి ఉన్నారు, గ్రీన్ కార్డు కోసం వేచి ఉన్నవారు ప్రభా, అనేకమైనటువంటి ఇబ్బందులు ఇరుక్కున్న వారికి ఈరోజు విడుదల కలుగునుగాక, సంతాన భాగ్యం కలుగునుగాక, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవునుగాక, ఇల్లు కట్టుకునే వారికి ఆగిపోయిన ఇల్లు 3 ఇళ్ళని మళ్ళా కొనసాగిస్తున్నందులకై నీకే స్తోత్రం. సెటిల్మెంట్ జరగాలని ఎదురు చూస్తున్న కుటుంబాలలో సెటిల్మెంట్ జరుగునుగాక. కావాలి ఎదురు చూస్తున్న కార్యములన్నీ నీ యుక్త సమయంలో చేసి అసాక్షులుగా దీవించమని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను అద్భుతాల కోసం వేచి ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను అద్భుతాల అంతోనివార ప్రార్థన మీద ఆధారపడుతున్న భక్తుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను 1640 రోజుల కంటే ఎక్కువగా నడుస్తున్న ప్రోగ్రాముకి వెనుక నుండి సపోర్ట్ చేసిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను ఇక్కడికి వచ్చి పూజలు అర్పించే వాళ్ళు, విన్నపాలు రాసేసిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను రకరకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను వచ్చే శని, ఆదివారం సాయం సమయం కడపాలో జరుగుతున్న స్వస్థత కూటమికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను ఈ నెలలో తెలుగొడకానికి వస్తున్న భక్తుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన సహాయం కోరుతున్న అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. కలవరం తొలగిపోయి, వేదన తొలగిపోయి, నెమ్మది దొరకాలని ఆశిస్తున్న మీరు మోకాల మీద ఉండి దేవుని యొక్క ఆశీస్సుల కోసం ప్రార్థించండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. కలవరపడవేళ
కన్నీళ్లు కాచే ప్రజలను దీవించే దేవుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడే. ఈరోజు మంగళవారం అద్భుతాలతో వారి ప్రార్థన ద్వారా కన్నీళ్లు తుడిచి అద్భుతాలు చేసి దీవించునుగాక. May the miraculous saints and Anthony whom we remember today on this Tuesday, may the Lord through his intercession perform miracle, remove all trouble in your life in the name of the Father and of the Son and of the Holy Spirit. కలవరమెందుకు కలత చెందకు, వేదనలెన్నున్నా శోధనలెదురైనా సిగ్గుపడనీయడు, ఓడిపోనీయడు. ఇదే మన విశ్వాసం. గాడ్ బ్లెస్ యు.